ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? కామన్గా లైఫ్ గడపడం, కూర్చుని కాఫీ తాగడం, డైలీ డ్యూటీకి వెళ్ళడం, జీతం తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం, ఇంతే అనుకుంటున్నారా? నో నో నో, నా లైఫ్ కూడా ఒక అంబిషన్ ఉందండి. ఏంటండి అది? చెప్తా. సభ్య సమాజం సిగ్గుపడకుండా నవభారత నిర్మాణం జరగాలి, అదే నా ఆశయం. అస్సలు అర్థం కాలేదండి, కానీ మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా జరగాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, మీ మిస్సెస్ ఏరి? మిస్సెస్ యా, somewhere here. మీకేమిష్టం అండి? మూన్ లైట్ డిన్నర్ అంటే ఇష్టం అండి. మరి ఇప్పుడు ఇక్కడ చందమామ లేదు కదండి. ఇప్పుడు మీతో కలిసి భోజనం చేశాను అనుకోండి, అది మూన్ లైట్ డిన్నర్ అవుతుంది కదండి. మరి ఇంకా ఏమిష్టం అండి? ఇంకా ఉదయాన్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం, సాయంత్రం హరిప్రసాద్ చౌరస్య గారి సంగీతం, అలాగే అప్పుడప్పుడు మనసులో బాధగా ఉన్నప్పుడు మీకేమి ఇష్టం అండి అని అడిగేవాళ్ళంటే ఇష్టం అండి. ఆ తర్వాత ఇంకేమి ఇష్టం అండి? ఆ తర్వాత ఆ బెలూన్స్ అంటే ఇష్టం, ఆ నీళ్ళంటే ఇష్టం, ఈ క్యాండిల్ అంటే ఇష్టం, ఈ టేబుల్ అంటే ఇష్టం. టేబులా? మీ ఇలా నవ్వుతూ నవ్వించే వాళ్ళు కూడా ఇష్టం. కమిట్ అయిపోతుంది. చీకట్లో చేస్తే గుర్తుపట్టలేను అనుకున్నావా? దొంగ సచ్చినోడా, లైట్ ఆఫ్ చేస్తావా? చావరా చావు. అల్లుడు అల్లుడు అల్లుడు. ఏంటి సార్? చెప్పేస్తాను. ఎవరిని సార్? చెప్పేస్తాను. ఎందుకు సార్? అసలు మీ అమ్మాయి నన్ను ఎందుకు తంతుంది? అంతే తన్నింది, కానీ ఎందుకు తంతుంది చెప్పరా బాబు? నీకు దండం పెడతాను, నేను చూసుకుంటా. చూసుకుంటావా? చూసుకుంటా. నా మీద ఒట్టు. ఒట్టు. నిజం చెప్పు. నిజమే చెప్తానా? చెవిలా పడే. నీ అయ్యా నాకు అర్థమైపోయింది. ఏంటి? ఇప్పుడు ఇస్తాను చూడు. జఫ్రామే గిఫ్రా, గిఫ్రామే జఫ్రా అంటే ఏంటి? నువ్వు ప్రోగ్రామ్ పెట్టు, మసాలా నేను పెడతా. అంతేనా? పెడతా. అంతేనా? ఆల్ ది బెస్ట్. ఏడీడు అడిగో తప్పురా. అరే జరగదురా. ఎవరది? ఇంకెవరు? మేమే. హే చింటూ బంటూ హింకి మింకి పాంకి పైకి వచ్చారా? పాయింట్ 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 పాయింట్. చా, మీరు మామూలు కదరా, కరెంటు తీగలు. తీగలున్నాయి, కరెంటే లేదు. ఏందన్నా ఏంటా సెటైర్? నీ కోట్లు వచ్చాక నీ పిల్లకి మంచి ఇల్లు కట్టించావు, నాకేం ఇచ్చావు? లాలీపాపులు తప్ప. మరి ఇంకేం కొనిస్తారా? నాకు ఎయిర్ప్లేన్ కావాలి. నాకు ట్రైన్ కావాలి. మొత్తం షిప్పా కాదు, ఒక పూట క్రికెట్ గ్రౌండ్. ఇది బాగుందిరా, అద్దెకి తీసుకుని అదర్ కొట్టేద్దాం. ఓకే అయితే మా గర్ల్ ఫ్రెండ్ కూడా కబురు పెట్టేస్తా. గర్ల్ ఫ్రెండ్ అదేవత్రా? నువ్వు 50 రూపాయలు టిఫిన్ తిని 5 గోడల్లో పెట్టావుగా, ఆ ఫిగర్ దాన్నే నేను లవ్ చేస్తున్నాను. లవ్వా? అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నావరా? 5 కోట్లు ఉన్నాయి, ఎవడు వదులుకుంటాడు? నేనేమన్నా పోలీస్ అంకరావు అనుకుంటున్నావా? వేసేసేవరా రే మిమ్మల్ని. ఏమంటారో ఈ పంతాన్ని, ఏమో ఏమోనండి, పేరేదో మీరే చెప్పండి. ఎవరికెవరు ఏమీ కాని పోల్చేదారే లేని ఈ బంధం ఏమై ఉంటుంది? కనురెప్ప మూసేస్తే కరుపాప నిదరోతే గుండెల్లో హాయందుకో. బిరుపుల్లో సవ్వడికే పురి విప్పి ఆనమలే ఎందుకలా నర్తించును? ఏమంటారో ఈ పంతాన్ని, ఏమో
like a shy, like a shy, shy like a shy, like a shy. పయనించే ఎన్నో పక్షులకి ఊగేటి రెండు రెక్కలకి ఆధారం వీచే చిరుగాలి ఆ బంధాన్నే మని పిలవాలి పువ్వులకి నవ్వులకి ఈ ఈ ఈ రంగులకి మబ్బులకి ఓయ్ 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 సోకులకి కండెలకి హాయ్ 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 జాములకి జంటలకి లేకున్నా ఈ బంధం ఉండేదో సంబంధం చూస్తున్నా వీలే సాక్ష్యం. ఏమంటారో ఈ బంధాన్ని ఏమో ఏమోనండి పేరేదో మీరే చెప్పండి సిగ్గొచ్చి వయసును తరిమేస్తే చిక్కులే ఎరుపెక్కేనేటో. ఏముంది రెండిటికి బంధం తెలిసి చెప్పాలంటే కష్టం. ఈ మనసులకి మమతలకి ఆ ఆ ఆ స్వరములకి మధురిమకి ఓయ్ 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 వేకువకి కోయిలకి హాయ్ 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 చూపులకి ప్రేమలకి మన మనసుకు అంతనిది అనుబంధం ఒకటుంది కలిపింది అది వీళ్ళని ఏమంటారో ఈ బంధాన్ని ఏమో ఏమోనండి పేరేదో మీరే చెప్పండి. ఎవరికెవరు ఏమి కాని పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుంది Shy like a shy, like a shy, shy like a shy, like a shy. వెంకటరమణ, ఉమ్, ఏంటి ఏంటిది? టీ కప్పులో పోలీస్ తుఫాన్, లాఠీ కప్పుల రొమాంటిక్ ఫెస్టివల్. ఇవే ఈ రోజు అన్ని పేపర్స్ లో న్యూస్. మరీ అంత అమాయకంగా చూడకు. మీరక్కడ ఆడిన అమ్మా నాన్న ఆట హైదరాబాద్ మొత్తం టెలికాస్ట్ అయింది. టీవీ చూస్తుంటే మీ బాగోతాలు బాగోతో సీరియల్లో వస్తున్నాయి. కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు భానుమతి. ఆహా, అలాగా వెంకటరమణ గారు, మీరు చెప్పేదంతా నిజమా? ఆ, సరే చెప్పండి, వింటాను. ఆటలో అనుకోకుండా చీకట్లో తెలియకుండా ఆ? ఏ సంబంధం లేకుండా పేపర్ దాకా రాదు కదా. నా మాట విను భానుమతి. ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. లంచం తీసుకోవటం రాదంటే నీతి నిజాయితీ ఉందనుకున్నాను, కానీ ఇంకొకటి ఉందని అనుకోలేదు. 10 కోట్లలో 5 కోట్లు ఇస్తానని మాటిచ్చావంటే మాట మీద నిలబడే మనిషి అనుకున్నాను, కానీ దాన్ని మెయింటైన్ చేస్తున్నావు అనుకోలేదు. కట్టుకున్నది కాపురం చేయనంటే కప్పులు కడుకునే దాంతో కక్కుర్తి పడి కానిచ్చేసావు. భానుమతి, నువ్వు చాలా తప్పుగా తప్పు మాట్లాడుతున్నావు. చేయొచ్చు గానీ మాట్లాడకూడదా? ఏం మనిషివయ్యా నువ్వు? నీతి నిజాయితీ బొంగు బోషాను నీ బతుకి ఆశ ఒకటి, దానికి తోడు ఈ చెక్క డబ్బా ఒకటి. ఈ డబ్బాని తొందరగా ఏయ్, నిన్ను ఏ దించేసావే? ఈ భానుమతి మీదే చెయ్యెత్తేంత మగాడువా నువ్వు? అలా గుడ్లప్పకిచ్చి చూస్తావే? అంత దమ్ముందా నీకు? అయితే కొట్టు 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 ఆ, కొట్టు కొట్టరా కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు మనసే